అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలా? వ్యవసాయం చేసుకోవద్దు, పనులు చేసుకోవద్దు, ఇండ్లు కట్టుకోవద్దు, జాగాల్ని కొనుక్కోవద్దు, బతుకోవద్దు అనేటటువంటి కాన్సెప్ట్ ఇది. ఇదే రేవంత్ రెడ్డి ఎక్కడైతే భూమి ఉన్నదో 100 ఎకరాలు 200 ఎకరాలు అందులో ఫార్మా కంపెనీ పెట్టు, ఏమవుతుంది? అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. కలెక్టర్ ఏమో మా మీద దాడి జరగలేదు, ఆ పదాన్ని వాడొద్దు అని చెప్పేసి కలెక్టర్ అంటే ఐజీ సత్యనారాయణ ఏమంటున్నాడు? దాడి చేసిన వాళ్ళను ఎవరిని కూడా వదలం. చేస్తారండి, చేస్తారు. ఎందుకంటే వాళ్ళ భూముల దగ్గరికి పోయి నువ్వు ఫార్మా కంపెనీ పెట్టి అక్కడ మొత్తం ఆ భూమి జాగలనంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ సర్వనాశనం చేస్తానంటే ఎవడుకుంటాడు చెప్పు? రాజకీయ నాయకుల భూములు బోల్డెన్ ఉన్నాయి, వందల ఎకరాలు ఉన్నాయి. ఆ ఎకరాల